సార్ధక్ 1 ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. ఈ అల్పపీడన ప్రభావంతో అటు ఏపీ, తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే చెప్తుంది. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఇక్కడ ఒడిశా, వెస్ట్ బెంగాల్ మధ్య అయితే ఈ అల్పపీడనం కొనసాగుతుంది. ఈ అల్పపీడన ప్రభావంతో ఇటు ఉత్తర కోస్తా అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆ వాతావరణ శాఖ చెప్తుంది. అయితే ఈరోజు, రేపు ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆ వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. ఆదిలాబాద్ కావచ్చు, నిర్మల్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, అట్లాగే జగిత్యాల, నిజామాబాద్, ఇటొస్తే కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, అలాగే ములుగు, భద్రాద్రి కొత్తగూడెం. సో, ఈ జిల్లాలకు సంబంధించి కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇక సెంట్రల్ జిల్లాల విషయానికొస్తే ఇక్కడ తేలికపాటి వర్షాలు, ఇక దక్షిణ తెలంగాణ జిల్లాలకు వస్తే క్లౌడీ వెదర్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది. అయితే ఎప్పుడైతే ఈ అల్పపీడనం ఇటు ముందుకు వెళ్తుందో అప్పుడు వర్ష ప్రభావం అంటే వర్షాలు కురిసే అవకాశం తగ్గుతుందని, అయితే ఎల్లుండి వరకు ఈ అల్పపీడనం అనేది ఇటు వెళ్ళి ఇక్కడ తీరం దాటున్న అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే మళ్ళీ తెలంగాణలో డ్రై వెదర్ ఉండే అవకాశం ఉంది. అప్పుడప్పుడు చిరుదలు తప్ప మరి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది. అయితే ఈ సంవత్సరం ఎల్‌నినో ఉన్న నేపథ్యంలో అయితే వర్షాలు తక్కువగా కురుస్తాయని చెప్పేసి కూడా పదే పదే వాతావరణ శాఖ చెప్తుంది. రైతులు ఎవరైతే ఉన్నారో ఆరుతడి పంటలు వేసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కావచ్చు, అటు వ్యవసాయ శాఖ అధికారులు కావచ్చు, రైతులకైతే సూచిస్తున్నారు. ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, అలాగే ఇటు జగిత్యాల, కరీంనగర్, అటు పోతే ఇక్కడ నిజామాబాద్, ఇటు చూసుకున్నట్లయితే పెద్దపల్లి, తూర్పు జిల్లాల విషయానికొస్తే ఈ తూర్పు ఈశాన్య జిల్లాల విషయానికొస్తే పెద్దపల్లి, మంచిర్యాల, అలాగే ములుగు, మహబూబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.